Good morning. Welcome to Prasad City Care. Preparing children for the future. పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును మనం ఇవ్వాలన్నా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్లని అలాగనే వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీరు గమనించి ఉండాలి. మరి ఈ విషయాన్ని ఎక్కువ మంది పేరెంట్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు పిల్లల యొక్క స్కిల్స్ని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని చాలామంది పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ మెజర్మెంట్స్ చేసేటప్పుడు బేసికల్గా మనం ఎక్కువగా మనకు ఉపయోగించే వాడే పదమే ఐక్యూ. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అనేది చాలామంది పిల్లల్లో చాలామంది ఉపాధ్యాయులు కావచ్చు, వేరే ఇతరత్ర సైకాలజిస్టులు చాలామంది కూడా ఈ పదాన్ని మనం మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే అసలు ఐక్యూ అంటే ఏంటి? మనం ఐక్యూ అనేది పిల్లలకి అందరికీ ఒకే రకంగా ఉంటుందా? అసలు ఈ ఐక్యూని ఏ విధంగా మనం మెజర్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. దయచేసి స్కిప్ చేయదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైం 10th క్లాస్ పిల్లలకి మరి ఇంటర్మీడియట్ పిల్లలకి ఈ యొక్క వీడియో అనేది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా మీరు చూసినట్లయితే మనకి యాక్చువల్గా సైకాలజీలో పిల్లల ఐక్యూ అనే దాని మీద చాలా విషయాలు మనం చూసుకోవచ్చు. ఐక్యూ ఈ అబ్బాయికి చాలా ఎక్కువ, ఈ అబ్బాయికి చాలా తక్కువ అనే విషయాలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ ఐక్యూ అనేది దిస్ ఈజ్ అ ఎబిలిటీ టు మెజర్ యువర్ లైక్ మీ చిల్డ్రన్ యొక్క ఈ మ్యాథమెటిక్స్ సాల్వింగ్ కావచ్చు, లేదా అతని యొక్క మెయిన్ ఎబిలిటీస్ అనేటువంటి మెమరైజింగ్ అంటే ఎంత గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు అనే విషయాన్ని, అలాగనే గుర్తుపెట్టుకున్న వాటిని తగిన అవసరానికి సంబంధించి తగిన టైంలో ఎలా రీకాల్ చేయగలుగుతున్నారు అంటే రీకాలింగ్ ద మెమరీస్. ఈ విధంగా మనం వీటిని మెయిన్గా మెజర్ చేసేదాన్నే మనము ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అని చెప్పుకుంటాం. మీరు దేశంలో లేదా ప్రపంచంలో చూసినట్టయితే పెద్ద పెద్ద మేధావులు మరియు శాస్త్రవేత్తలు చాలామంది కూడాను ఈ ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండడం వలన జీవితంలో 100% బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తారనే దానికి ఎవిడెన్సెస్ తక్కువగానే ఉన్నాయి. అంటే నాకు ఒకవేళ ఐక్యూ లెవెల్ చాలా హైగా ఉంటే నేను సూపర్గా దూసుకొని పోవచ్చా? నో, దెర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకని మాట్లాడుతున్నానంటే ఐక్యూ ఎక్కువ ఉన్నవాళ్ళు ఓన్లీ జాబ్ మాత్రమే చేయగలరు. మంచి లీడర్స్ గాను లేదా ఒక మంచి బ్యాలెన్స్డ్ పర్సన్స్ గాను ఎదగడం అనేది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది చూసుకుంటే మీరు ఇంట్రావర్ట్స్గానే ఉంటారు, ఎక్స్ట్రావర్ట్స్గా ఉండడం చాలా కష్టం. మరి ఐక్యూతో పాటుగా ఇంకా మిగిలిన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి మీరు చాలామంది పేరెంట్స్ తెలియకపోవచ్చు. ఐక్యూ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్, నెక్స్ట్ ఈక్యూ ఎమోషనల్ కోఎఫిషియంట్, నెక్స్ట్ ఎస్క్యూ సోషల్ కోఎఫిషియంట్, నెక్స్ట్ లాస్ట్లో చాలా ఇంపార్టెంట్ అనేది ఏక్యూ. ఆ ఏక్యూ అనేది ఏంటంటే అడ్వర్సిటీ కోఎఫిషియంట్. ఇది పిల్లలకి లేకపోవడం వల్లనే పిల్లలకి లేదా తల్లిదండ్రులకి లేదా చాలా పెద్దవాళ్ళకి లేకపోవడం వల్ల రీసెంట్గా మనకు వచ్చిన పాండమిక్లో చాలామంది తట్టుకోలేకపోయారు. వీటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఐక్యూ ఉన్న పిల్లలు చక్కగా చదువులో రాణించగలరు, మంచి జాబ్స్లో సెటిల్ అవ్వగలరు. కానీ వాళ్ళని లీడ్ చేసే నెక్స్ట్ లేయర్ మేనేజర్స్ వాళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళకు కావాల్సిందే ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్. ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్ అనేది ఇది ఒక ఏం మెజర్ చేస్తుందంటే ఇది మీ బిహేవియర్ని, ఈ సోషల్ ఇంపాక్ట్ని మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతున్నారు, ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, అలాగే టైం మేనేజ్మెంట్, అలాగే పబ్లిక్లో మీరు ఏ విధంగా ఉండగలుగుతున్నారు, అంటే మీ యొక్క వాడకన్సే ఫీలింగ్స్ని మీరు ఎలాగా బ్యాలెన్సింగ్గా ఉంచగలుగుతున్నారు అనే విషయంని ఈ సోషల్ కోఎఫిషియంట్ అనేది చాలా చక్కగా ఎమోషనల్ కోఎఫిషియంట్ అని చాలా చక్కగా చెప్తుంది అందరికి కూడాను. మరి థర్డ్ వన్ వచ్చేసి సోషల్ కోఎఫిషియంట్. అంటే దిస్ ఈజ్ ద ఎబిలిటీ హౌ యు ఆర్ బిల్డింగ్ అప్ ఏ నెట్వర్క్. అంటే మీరు సోషల్గా మంచి నెట్వర్క్ని ఏ విధంగా ఫామ్ చేసుకోగలుగుతున్నారు, మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఏ విధంగా మీకు ఉన్నటువంటి ఈ ఎస్క్యూని సోషల్ కోఎఫిషియంట్ని ఉపయోగించగలుగుతున్నారని దాన్ని మనము ఈ పారామీటర్లో తెలుసుకోవచ్చు. మరి ఐక్యూ ఎక్కువగా ఉన్నవాళ్ళు మంచి జాబ్లో రాణించగలరు. కానీ ఈ ఈక్యూ అండ్ ఎస్క్యూ ఎమోషనల్ కోఎఫిషియంట్ మరియు సోషల్ కోఎఫిషియంట్ బాగా మంచి వాల్యూలో మంచి రీడింగ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం 100% ఈ ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళే లీడ్ చేస్తారనేది మనం చూస్తున్న సమాజంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. అందుకని పిల్లలకి ఓన్లీ ఐక్యూ వాల్యూస్ని మాత్రం మీరు పరిగణలో తీసుకొని వాళ్ళు సూపర్ అది ఇదని మీరు చెప్పడం కంటే కూడా ఐక్యూతో పాటుగా ఈక్యూ ఎస్క్యూ ఎలా ఉన్న విషయాలని కూడా ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాలనేదే ఈ ప్రసాద్ సిటీ కేర్ ద్వారా నేను తెలియజేస్తున్నా. అలాగనే లాస్ట్ మరి ఈ ఏక్యూ అంటే అడ్వర్సిటీ కోఎఫిషియంట్. ఈ మూడు ఐక్యూ ఈక్యూ ఎస్క్యూ ఎంత మంచి రీడింగ్లో ఉన్నప్పటికీ ఈ ఏక్యూ లేకపోవడం వల్లనే పిల్లలు ఈ యొక్క ప్రెషర్ని, ఈ ఫ్రిక్షన్ని, ఈ కాన్ఫ్లిక్ట్స్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే రీసెంట్గా మీరు చూసినట్టయితే ఈ కరోనా పాండమిక్లో చాలామంది భయపడిపోవడము, అంటే ఈ ఏక్యూ అనేది మెయిన్గా మన ఫ్యూచర్లో మనకు ఎదురయ్యే
దుష్ప్రభావాలు కావచ్చు, దుష్ఫలితాలు ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ యు సే ఇట్ యాస్, మేబీ తెలుగులో కరెక్ట్ వర్డ్ కావచ్చు, అది కాకపోవచ్చు. మీకు ఎదురయ్యే పెద్ద పెద్ద ఇంపాక్ట్స్ని మీరు ఇప్పుడే గ్రహించి పిల్లలకి మీరు తగిన రీతిలో తర్ఫీదు ఇవ్వడం వలన వాళ్ళకి ఎలాంటి పెద్ద గందరగోళాలు ఎదురైనా సరే ఫ్యూచర్లో వాళ్ళు విత్స్టాండ్ అయ్యేదానికి హ్యాపీగా లీడ్ చేయగలరు. మనం అలాంటి విషయాలను వాళ్ళకి చెప్పడం పోకనో లేక స్కూల్స్లో లేకపోవడం వలన 100% ఫ్యూచర్లో వచ్చే ఎలాంటి విషయాలను వాళ్ళు తట్టుకోలేక బాగా డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి, రకరకాలుగా వాళ్ళు అసలు ఇది చాలా డిజాస్టర్స్ లేదా కన్సిక్వెన్సెస్కి లీడ్ చేస్తూ ఉంది. అందుకనే ఈ అడ్వర్సిటీ కోఎఫిషియంట్ అనేది మనము ఎంతటి పరిణామాలు ఎదురైనప్పటికీ, మనకి మంచి పరిణామాలు కాకపోవచ్చు, చెడువి ఎదురైనప్పటికీ దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటున్నాము అనే విషయాన్ని ఈ ఏక్యూ అనేది మనకి డిసైడ్ చేసింది. ఓకే పేరెంట్స్, మీకు అర్థమైంది కదా. ఐక్యూ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో ఒక మంచి మెమరీని, మంచి రీకాలింగ్ కెపాసిటీని ఇస్తుంది. అలాగనే ఈక్యూ మనం ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో తెలుపుతుంది. సోషల్ కోహెషన్ మనం ఎలాగ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటున్నాం, 10 మందిలో మంచి లీడర్గా ఏ విధంగా ఉంటున్నాం విషయాన్ని తెలుస్తుంది. ఏక్యూ అనేది మీకు ఫ్యూచర్లో ఎదురయ్యే చాలా హర్డిల్స్ని, చాలా కష్టకాలాన్ని కూడా ఎలా అధిగమించాలి, మంచి ఒక చక్కని వాటకెన్సే ఫీల్ తోటి ఎలా అధిగమించాలనే విషయాన్ని ఈ ఏక్యూ అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది. మరి పిల్లల్లో ఈ 4 సమపాలు ఉండేటట్టుగా చూసుకోగలిగితే అదే మంచి పేరెంటింగ్ అవుతుంది. రేపు వాళ్ళు మంచి లీడర్స్గాను, ఒక సమాజానికి మీరు మంచి సమాజానికి పౌరుడిని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రసాద్ సిటీ కేర్.